ఈ సినిమాని 21 నవంబర్న థియేట్రికల్ రిలీజ్కి తీసుకొస్తున్నటువంటి వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. బన్నీవాస్ సార్ లేరు, కానీ రెండు కలిపి మీరే ఒకటేలాగా మాట్లాడేయండి. థ్యాంక్ యూ మీడియా, సారీ కొంచెం డిలే అయింది. సో నేను లాస్ట్ టైం అడిగినప్పుడు ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను రెండు రీజన్స్ చెప్పా. ఒకటి, ఒక సాంగ్ కోసం చేస్తున్నాను, ఒక డైలాగ్ కోసం చేస్తున్నాను అని చెప్పాను. సో ఆ సాంగ్ ఇదే. నాకు ఈ సాంగ్ వినగానే, అంటే ఫస్ట్ ఆడియన్ ఈ సాంగ్కి నేనే. అండ్ మేము ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి ఎవరైనా లాంచ్కి మాకు ఒక మంచి పవర్ కావాలనుకున్నాము. ఆ పవర్ మా మంచు మనోజ్ అని అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మెయిన్ ఒక 2 రీజన్స్ ఉన్నాయన్న. అసలు అంటే ఫస్ట్ ఏంటంటే ఆయన చేసిన మూవీస్లో ఆల్బమ్స్ అన్నిటికి కూడా ప్రతి సినిమాలో ఒక చాట్ బస్టర్ ఉంది. అండ్ లక్కీలీ ఆయన హ్యాండ్తో ఇది లాంచ్ అవటం, మా ఈ సినిమాలో ఈ పాట కూడా ఒక మంచి చాట్ బస్టర్ అవుతుందని మేము బిలీవ్ చేస్తున్నాం. అండ్ రెండు మెయిన్ రీజన్ ఏంటంటే, ఇదొక లవ్ సాంగ్. ఒక గొప్ప ప్రేమికుడు కావాలి దీన్ని లాంచ్ చేయడానికి. ఈయనకంటే గొప్ప ప్రేమికుడు మాకు దొరకలేదు. సో నేను చెప్పినట్టు చెప్పేస్తున్నారు. సో థ్యాంక్ యూ అన్న, ముందే ప్రిపేర్ చేశారు నన్ను అయితే. ఎనీవే, మీరు మీ మౌనిక గారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో మా రాజు కూడా రాంబాయిని అంతే బాగా చూసుకుంటాడు. అండ్ థియేటర్స్లో 21న ఆడియన్స్ కూడా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని అంతే బాగా చూసుకుని మాకు దిగ్విజయాన్ని అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే